ఒక ప్రత్యేకమైనటువంటి రోజును బైబిల్లో దేవుడు రాయించి పెట్టారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందని ఇశ్రాయేలీలు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూసేటువంటి వారు. అది లేవీకాండము 25వ అధ్యాయము 1వ వచనం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. చాలరా. సీనాయి కొండ మీద మోషేకు దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్కటి దేవుడు చక్కగా జ్ఞానంతో రాయించి పెట్టారు. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది. ఆ రాజ్యాంగము ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎలా బ్రతకాలి, చాలామందికి హక్కులు విధులు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, ఈవెన్ దానిని మనకిష్టం వచ్చినట్టు మార్చుకోవటానికి కూడా ఆ రాజ్యాంగంలో వీలు అనేది రాలేదు. స్వరూపము మార్చకూడదు, దానిలోనటువంటి కంటెంట్ని అయితే మార్చుకోవచ్చు. అలా ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది రాయబడింది. ఇంతకుముందు ఎప్పుడో దేవుడు ఇశ్రాయేలీయులందరికీ ఇలాంటి రాజ్యాంగం అనే ధర్మశాస్త్రం రాశారు. ఈ రాసినటువంటి ఈ ధర్మశాస్త్రంలో పేదవారిని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా పేదవారి కొరకు ఒక సంవత్సరాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంవత్సరాన్ని బైబిల్ ఏమని చెప్తుందా అంటే సునాద సంవత్సరం. ఏం సంవత్సరం అమ్మా, విన్నారా? సునాద సంవత్సరం. ఈ సునాద సంవత్సరం అంటే ఏమిటి, సునాద సంవత్సరం ఎప్పుడు వస్తుంది, సునాద సంవత్సరం రోజున మనము ఏం చేయాలి అనేది 3 మాటలు బైబిల్ నుంచి చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 6 రోజులు కష్టపడిన తర్వాత 7వ రోజు మనకి విశ్రాంతి దినం. అలాగే 7 సంవత్సరాలు మీకు కింద ఉంది, నేను చూపిస్తాను చూడండి. 3వ వచనంలో 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము. రోజుల్లో అయితే 7వ రోజు విశ్రాంతి కాలము, సంవత్సరంలోకి వస్తే 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి సంవత్సరం. ఆ 7వ సంవత్సరం ఏం చేయాలి అంటే ఆ భూమిని అలా ఉంచేయాలి. ఆ భూమిని ఉంచేసిన తర్వాత దానిలో ఏ పంట ఉండకూడదు. మీ ఇంటిలో లేకపోతే మీ సంబంధికుల్లో లేకపోతే మీతోటి నివసించేవారు ఆ పంటను ఏం చేసుకోవాలంటే సమకూర్చుకోవాలి. 6వ వచనంలో మీ భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికి నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. 6 సంవత్సరాలు నీ పంటను పండించుకో. 6 సంవత్సరాలు ఆ పంట ద్వారా వచ్చినటువంటి ఆ ఫలములు కానీ ఆ ధాన్యం కానీ నువ్వు సమకూర్చుకో. 7వ సంవత్సరం వస్తుంది. ఆ 7వ సంవత్సరం ఏం చేయాలంటే దాన్ని నువ్వు అలాగా వదిలేసేయాలి. నీతో పాటు పేదవారు ఉంటారు కదా, నీతో పాటు దాసులు దాసీలు ఉంటారు కదా, నీతో పాటుగా ఏమీ లేని వారు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ 7వ సంవత్సరాన్ని నీ పంటను ఏం చేయాలి, పండించుకోవాలి. కొంచెం కిందకు వస్తే 8వ వచనంలో మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములు లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7 నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున ఆ దేశమంతటను ఆ శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండును. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంవత్సరము సునాద సంవత్సరము? 50వ సంవత్సరం.
మరలా మీకు చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కనానును స్వతంత్రించుకున్నారు, ఆ స్వతంత్రించుకున్నటువంటి రోజును లెక్కించుకుని 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు విశ్రాంతి దినం. అలాగే 7 సంవత్సరాలు నీకేదైతే భూమి ఉందో ఆ భూమిని నువ్వు పండించుకోవాలి. 7వ సంవత్సరము దాన్ని మహా విశ్రాంతి దినము, దాన్ని అలా వదిలేసేయాలి. ఆ 7వ సంవత్సరము ఆ పంటను పేదవారు సమకూర్చుకుంటారు. ఇప్పుడు అలాంటి 7 సంవత్సరాలు, సంవత్సరానికి 7 సంవత్సరాలు చెప్పాను కదా విశ్రాంతి, 7 × 7 49 సంవత్సరాలు. అర్థమైందమ్మా? 49 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సంవత్సరము ఏదైతే ఉంటుందో అది 50వ సంవత్సరం. ఆ 50వ సంవత్సరం బైబిల్లో ఏమని రాయబడిందంటే సునాద సంవత్సరం. సునాద నుండి ఒకటి ఫుట్ నోట్లు ఏముందంటే మన అందరికీ తెలిసిందే జూబ్లీ. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజీలు కానీ 50 సంవత్సరాలు దాటితే మనం దాన్ని ఏమని పిలుస్తామంటే జూబ్లీ ఇయర్ అంటాం. బైబిల్ ఏమని చెప్తుందాన్ని సునాద సంవత్సరం అని చెప్తాం. సునాద సంవత్సరం రోజున ఏమి చేయాలి, బైబిల్ మనకి ఏమి చెప్తుంది అంటే, నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని ఫలవృక్షములను పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది నీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినేదారు. బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ 50వ సంవత్సరము ఏదైతే ఉందో 50వ సంవత్సరములో మీకు మహావిశ్రాంతి కాలము 7వ సంవత్సరం అని చెప్పానే. 7వ సంవత్సరం ఏం చేయాలంటే భూమినిదే, కానీ పంట మాత్రం ఎవరు తీసుకోవాలి? బేదలు తీసుకోవాలి. ఈ 7 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి సునాద సంవత్సరం ఏం జరుగుతుందంటే భూమి పంట 2 ఎవరికి వెళ్తున్నాయి అంటే బేదవారికి అవుతుంది. మీకు అర్థమవటానికి మీకు చెప్తాను చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లేవి కాండము 25వ అధ్యాయం మొత్తం చదువుకోండి. దానిని 3 భాగాలుగా దేవుడు చెప్పాడు. ఎందుకు అంటే పేదవారు ఎప్పుడూ పేదవారుగానే ఉండకూడదు. పేదవారు కూడా ఒక్కొక్క దినాన్న సంతోషపడాలి, పేదవారు కూడా ఏదో ఒక దినాన్న కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరిని ఆలోచించినట్లుగా ప్రత్యేకంగా ఈ పేదవారి గురించి ఆలోచించి ఈ సునాద సంవత్సరమున 3 పనులు చేయమన్నారు. మొదటి పని ఏమిటంటే మీరు అప్పు అనేది కట్టకూడదు. రాజకీయ నాయకులు మొదట చేసే పని ఏంటంటే రుణమాఫీ అంటారు, గుర్తుందా? డ్వాక్రా రుణమాఫీ, అప్పులను తీసుకుంటే రుణమాఫీ, వ్యవసాయాల మీద వడ్డీ రుణమాఫీ, పావలా పథకం మీద రుణమాఫీ. ఈ రుణమాఫీ ఇప్పుడైతే ఎలా చేస్తూ ఉన్నారో దీన్ని ఎప్పుడో దేవాది దేవుడు ఆలోచించి 50వ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో ఆ 50వ సంవత్సరాన్న మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు ఈ 49 సంవత్సరాల మధ్యలో 48వ సంవత్సరం కానీ 47వ సంవత్సరం కానీ 46వ సంవత్సరం కానీ ఎప్పుడు అప్పు తీసుకున్నా కనానులకు ప్రవేశించిన 50వ సంవత్సరం వచ్చిందంటే మీకున్నటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ ఏమవుతాయి? మాఫీ అయిపోతాయి. ఇక నుంచి మీరు ఎవరికి అప్పు అనేది కట్టకూడదు. రెండవ మాట చెప్తాను, అయ్యా మీ దగ్గర ఇన్ని రోజులకి లేకపోతే ఈ సంవత్సరానికి నేను కట్టుబడి ఉంటా. ఏముంటాను? కట్టుబడి ఉంటాను, మాకు ఇంత ఇవ్వు. ఈ సునాద సంవత్సరం ఏమవుతుందంటే మీరు ఎవరి దగ్గర అయినా మీకు మీరు దాసులుగా ఉండుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ సునాద సంవత్సరమున ఏమవుతుంది? మీరు స్వతంత్రులుగా ఉంటారు. ఒకటి, అప్పు తీసుకుంటే ఆ అప్పు మాఫీ అవుతుంది. రెండవది, మీరే ఎవరికన్నా దాసులుగా ఉంటే మీరు స్వతంత్రులుగా అవుతారు. మూడవ మాట చెప్పి నేను ముగించేస్తాను. బంగారం తాకట్టు పడి డబ్బులు తీసుకోవటమో, భూమి తాకట్టు పడి డబ్బులు తీసుకోవటమో, లేదా మనకున్నటువంటి ఆ ఫ్లాట్లు కానీ ఏదైనా తాకట్టు పడి డబ్బు తీసుకోవటము. ఆ రోజుల్లో కుండలో మీకు తెలుసు లేదో మామూలు క్రితంలో మన ఇళ్ళ దగ్గర
కంచి బకెట్లు, బిందులు. నేను ఇవన్నీ చెప్తున్నాను, నాకు ఏదో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నాకున్నట్టు, మీకేమో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు అన్నట్టు. అవునా, కూర్చోవాలా? అసలు ఎలా ఉంటున్నారంటే మీరు, ఈ కుండలో దాకలో అక్కడెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈ సునాద సంవత్సరం రోజున ఏం జరుగుతుందంటే, ఇన్ కేస్ నువ్వు ఏదైనా తాకట్టు పెట్టావంటే నువ్వు ధైర్యంగా వెళ్ళి దాన్ని తెచ్చేసుకోవచ్చు, డబ్బు కట్టవసరలా. రెండవది, మీరేమైనా రోగులుగా ఉన్నారా, ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నారా, మీరేం టెన్షన్ పడవద్దు. ఆ సునాద సంవత్సరమున మీరు ఎక్కడైనా వైద్యులు, నాటు వైద్యులు అప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా వైద్యం అనేది చేయించుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి సలహా తీసుకోవాలా, ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళి సలహా తీసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సునాద సంవత్సరం రోజున వాటన్నిటి నుంచి మీరు విడుదల అనేది పొందుకోవచ్చు. రెండవది, మీకు భూమి లేకపోయినా మీ దగ్గర ఎవరిదైనా భూమి ఉంటే ఆ సంవత్సరాన్ని మీరే విత్తనము నాటి పంట వేసుకుని దానిని మీరు సమకూర్చుకోవచ్చు. మహావృక్షాలు ఉన్నాయైతే వాటి ఫలాలను కూడా మీరు పొందవచ్చు. ఈ సునాద సంవత్సరం ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే పేదల కొరకు, ఎవరైనా రూపాయి లేని వారి కోసం, అప్పుల్లో ఉన్నవారి కోసం, విడుదల లేకుండా బానిసలుగా తాకట్టుగా ఉన్నవారి కోసం, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని దేవుడు సునాద సంవత్సరమును ఏర్పాటు చేశారు. అమ్మినా తాకట్టు పట్టినా ఏం చేసినా సునాద సంవత్సరం రోజున అది ఏమవుతుందంటే విడుదల అనేది పొందుతుంది. మీ ఆస్తికి విడుదల, మీకు విడుదల. బై బ్యాడ్ లక్ ఏంటంటే, దేవుడు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనేది ఏమైంది, కొట్టివేయబడింది. కాబట్టి సునాద సంవత్సరం అనేది కూడా, ముందు మనం కూడా చదివాము కీర్తన గ్రంథం 118:24 మీకు ఉత్సాహము సంతోషం వచ్చేటువంటి ఒక రోజు అనేది మీకు ఏర్పాటు చేశాను అని. కానీ ఆ ఉత్సాహము ఆ సంతోషము ఒకసారి ఏమైపోయింది, పోయింది. ఎందుకని, అప్పుడున్న వాళ్ళకైతే సునాద సంవత్సరం ఉంది, కానీ ఇప్పుడు ఆ సునాద సంవత్సరం లేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి ఇంకను సునాద సంవత్సరం అనేది ఉంది. నమ్ముతున్నారా? ఇంకా మనకి ఈ సునాద సంవత్సరము లేదా హిత సంవత్సరము అనేది ఉంది. మీకు అర్థమవడం కోసం ఒక మాట చెప్పిస్తాను చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా ఇది హిత సంవత్సరమును, మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా. ధర్మశాస్త్రములో సునాద సంవత్సరం రాయబడి ఉంది. ఈ యెషయా గ్రంథము 21వ అధ్యాయంలో హిత సంవత్సరము, సునాద సంవత్సరము రెండు కూడా ఒకటే. యెహోవా ఏర్పాటు చేసినటువంటి హిత సంవత్సరమును దేవుడు మరలా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మీరు నలిగి ఉంటే, బాధలో ఉంటే, బంధములో ఉంటే, బంధింపబడి ఉంటే, మీ అందరి జీవితంలోనికి దేవుడు ఏమి ఇస్తూ ఉన్నాడంటే హిత సంవత్సరమును, అంటే సునాద సంవత్సరమును మరలా మీ కొరకు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఆ రోజు అంటే, బూడిదకు ప్రతిగా పూదండ ఇవ్వబోతూ ఉన్నాడు, దుఃఖానికి ఉల్లాస వస్త్రం ఇవ్వబోతూ ఉన్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం ఇవ్వబోతూ ఉన్నాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇవన్నీ ఆయన ఇవ్వటం కోసం ఒకరిని దేవుడు ఈ లోకానికి పంపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి మనందరికీ మరలా సునాద సంవత్సరమును, మరలా హిత సంవత్సరమును ఇవ్వబోతూ ఉన్నాడు.
వచ్చేది మరెవరో కాదు, ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దానికి సంబంధించినటువంటి ఆ ప్రూఫ్ కూడా మీకు చెప్పి సమయం అయిపోయింది, నేను ముగిచ్చేస్తా. ధర్మశాస్త్రములో సునాద సంవత్సరమును దేవుడు మోషేతో రాయించి పెట్టి ఇచ్చాడు. యెహోవా దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని, ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అనుకుంటున్నారేమో, కొట్టివేయబడలేదు. సునాద సంవత్సరము ఇంకా ఉంది. బాధించబడవారికి, దుఃఖంలో ఉన్నవారికి, బంధకంలో ఉన్నవారికి, ఏడ్చేవారికి, వాళ్ళందరికీ సునాద హిత సంవత్సరము మరలా ఇవ్వబోతూ ఉన్నాడు. ఎప్పుడు, ఎవరు, ఎక్కడ అనేది చూపించేసి నేను ముగిచ్చేస్తా. లేవి కాండంలో ఉంది, దాన్ని ప్రూఫ్గా యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా ఉంది, లోకాసు వార్తలో నెరవేర్పుగా మనం చూడబోతూ ఉన్నాం. లోకాసు వార్త 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం. ఏదైతే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చదివామే, హిత సంవత్సరము, సునాద సంవత్సరము అనేది మీకు ఒకటి ఉందని, దానిని యేసు ప్రభు వారు ఈ భూలోకములకు వచ్చిన తర్వాత, యెరూషలేములో ఆయన ఉన్న తర్వాత ప్రతి ఆదివారము దేవాలయంకు వెళ్ళటం అనేది ఆయనకు పరిపాటి. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక, ఇప్పుడంటే మనకి బైబిల్ ఉంది కానీ అప్పుడు చుట్టలు ఉండేవి, తోలు మీద రాసి ఏ గ్రంథానికి ఆ గ్రంథం చుట్టేసేవారు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక గ్రంథమును విప్పి ఆయన చదివి వినిపించేవారు. ఇప్పుడు మనం కీర్తనలో ఎలా అయితే చదివి వినిపిస్తున్నామో అలాగా. ఇప్పుడు ఆయనకి ఏది ఇవ్వబడిందంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయం ఇందాక మనం చదివేమే, అది మరలా ఇవ్వబడింది. అది ఆయన ఓపెన్ చేసి చదివి కూర్చున్న తర్వాత ఏదైతే బాధించబడి వారికి విడుదల, అప్పులకు విడుదల, దాసులకు విడుదల, తాకట్టు విడుదల, కష్టాలు ఉన్న వారికి విడుదల, శ్రమలో ఉన్న వారికి విడుదల, ఇవన్నీ మీకు ఇవ్వబోతూ ఉన్నాము. అది ఒక హిత సంవత్సరముగా, సునాద సంవత్సరంగా మీ జీవితంలోనికి రాబోతూ ఉంది అనే వర్తమానం ఏదైతే ఉందో అది చదివి దేవుడు కూర్చున్న తర్వాత ఏమని ఇక్కడ రాయబడి ఉందంటే 21వ వచనంలో, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. అంటే యేసు ప్రభు వారు ఆ ప్రవచన నెరవేర్పు కొరకు, ఆ సునాద సంవత్సరము మన జీవితంలో ఇవ్వటం కొరకు దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ప్రజలు హల్లెలూయా. ధర్మశాస్త్రంలో అయితే 50వ సంవత్సరం జూబిలీ ఇయర్ మాత్రమే సునాద సంవత్సరం. ఆ సంవత్సరంలో మాత్రమే పంటను తీసుకోవాలి, ఆ సంవత్సరంలో మాత్రమే అప్పులు తీర్చబడతాయి, ఆ సంవత్సరంలో మాత్రమే మనము సంతోషంగా ఉంటాము. మరలా 51వ సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ అప్పులే, మళ్ళీ కష్టాలే, మళ్ళీ శ్రమలే, మళ్ళీ వెళ్ళి ఏదో ఎంజాయ్ చేసామంటే ఒక సంవత్సరం దేవుడు మాకు ఇచ్చాడు, మరలా మీ దగ్గరకు వచ్చేస్తాము, ఎంత కొంత కూలీ ఇవ్వండి అని మరలా దాసులు గాను, దాసీలు గాను, పనివారి గాను, కూలీలు గాను, బంధకాల్లోనూ దండకాల్లోనూ మరలా మన పాత జీవితము మరలా వచ్చేస్తుంది. ధర్మశాస్త్రంలో ఒక సంవత్సరం మాత్రమే మనకు సంతోషము. కానీ యేసు ప్రభువు ఈ లోకములకు వచ్చి ప్రతి సంవత్సరమును సునాద సంవత్సరంగా చేయబోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధకం నుంచి విడుదల పొందడానికి సునాద సంవత్సరం. ఇప్పుడు మన యొక్క పాత రోత గత జీవితం నుంచి విడుదల కలిగించడానికి, మన యొక్క అప్పుల నుంచి విడుదల కలిగించడానికి, మన యొక్క అనారోగ్యం నుంచి విడుదల కలిగించడానికి, మన యొక్క దుఃఖం నుంచి విడుదల కలిగించడానికి, మన బాధల నుంచి విడుదల కలిగించడానికి, మన కష్టం నుంచి విడుదల కలిగించడానికి దేవుడే ఈ లోకంలోనికి ఒక సునాద సంవత్సరములుగా వచ్చాడు. ఆయన శిలువలో మరణించి తన యొక్క ఆఖరి రక్తపు బొట్టును మన కొరకు చిందించి ఆ రక్తాన్ని మన పాపములకు వెలగా చెల్లించిన తర్వాత మనందరము ఏమయ్యాము అంటే విడుదల పొందాము. హల్లెలూయా. ఇక నుంచి మనము బాధల్లో ఉన్నాము అంటే తప్పు ఎవరిది అవుతుందంటే మనదే అవుతుంది. ఇంకా మనం కష్టాల్లో ఉన్నామంటే తప్పు ఎవరిది అవుతుందంటే మనదే అవుతుంది. దేవుడు ఇశ్రాయేలుకు ఆ రోజు సునాద సంవత్సరం ఇచ్చారు. ఏమని చెప్పాడంటే, మీరు బాధల్లో ఉన్నారు, తిండి లేదు కాబట్టి ఆ పంటను సమకూర్చుకొని తినండి. మీరు ఇంకా అప్పుల్లో ఉన్నారు కాబట్టి ఆ భూమి ఉంది, ఆ భూమిలో మీరే విత్తనం నాటి ఫలింపు చేసుకుని సమకూర్చుకుని అమ్ముకుని బ్రతకండి. సునాద సంవత్సరం రోజున దేవుడు ఎలా అని చెప్పి ఆ చేతిలోంచి డబ్బు కట్టలు మీ ఇంట్లోకి పెట్టట్లా. ఆ సునాద సంవత్సరం రోజున ఏం చేయాలంటే, మీకు ఒక భూమి ఇస్తాను, ఆ భూమిని మీరు పండించుకోండి. అది సునాద సంవత్సరం. ఇప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చెందించి మనందరికీ ఒక సునాద సంవత్సరం దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసామంటే ఆయన ద్వారా మన అప్పుల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి విడుదల కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన అడగాలి.
అక్కడ మనం సమకూర్చుకోవాలి, అక్కడ మనం పండించుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనము అడగాలి. అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తానంటున్నాడు. సునాద సంవత్సరం ఆయన వచ్చాడు, ఈయన మన కొరకు రక్తాన్ని చిందించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చదవవలసిన టైం అయిపోయింది కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనములో ఉంటుంది. ఆయన రక్తము ద్వారా మన పాపములకు విమోచన అనేది కలిగింది. ఆయన చిందించిన తర్వాత ఇక ప్రతి సంవత్సరము, ఇక ప్రతిరోజు మనకి ఎలా ఉంటుందంటే సునాద సంవత్సరంగా ఉంటుంది. ఇక నుంచి నువ్వు ఏం చేయాలంటే ఆయన అడగాలి. దేవా, బంధకం నుంచి విడుదల కలిగించే సునాద సంవత్సరం నువ్వు నాకు వచ్చావు కాబట్టి నా బంధకం నుంచి నాకు విడుదల కలగాలి, నా పాపం నుంచి నాకు విడుదల కలగాలి, నా యొక్క అనారోగ్యం నుంచి నాకు విడుదల కలగాలంటే నువ్వు నాకు ఇవ్వాలి. అడిగితే దేవుడు ఇస్తానన్నాడు. అడుగు ప్రతి వానికి. ఇంకోటి, అడిగిన దానికన్నా మనము ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇస్తా అంటున్నాడు. ఇది ఎంత గొప్ప సునాద సంవత్సరం! ఇది ఎంత గొప్ప సునాద సంవత్సరం! అప్పుడు ఇశ్రాయేలు ఆ 50 సంవత్సరం కొరకు ఎంతగా ఎదురు చూశారో ఆ సంవత్సరం మాత్రమే వాళ్ళకి సంతోషం. కానీ మనకి యేసు ప్రభువు ఈ భూలోకంలోకి వచ్చిన రోజు నుంచి ఇంకా ప్రతి సంవత్సరము సునాద సంవత్సరం. ఆయన ఈ మాట చెప్తా ఉన్నారు. ఆ హిత సంవత్సరమును ప్రకటించుటకును దానిని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చిన అన్నారు. అని ఈ లోకానికి వచ్చిన రోజు, శిలువలో మరణించిన రోజు నుంచి మనకి హిత సంవత్సరమే. ఇక నుంచి నువ్వు అనారోగ్యంగా ఉన్నావా? ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఇంకా ఆ బానిస బ్రతుకును మనము వదిలేసుకోవాలి. ఈ యొక్క సాతాను యొక్క కబంధ హస్తం నుంచి మనము విడుదల పొందాలి అంటే ఇంకా మనం ఎప్పుడు దాసులుగానే ఇంకా ఆ సాతాను చెప్పినట్టు చెప్పు చేతలో మనం బ్రతకాలి అంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, నేను విడుదల కలిగించడానికి ఈ లోకానికి వచ్చాను అని. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరిచింది. ఇంకా మనము పాపులము అని ఇంకా మనము ఉండడానికి వీల్లేదు. ఇంకా మనల్ని దాసులు అని దేవుడు కూడా పిలవట్లేదు. ఏమని పిలుస్తారంటే స్నేహితులు అని పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామంటే సునాద సంవత్సరంలో ఉన్నాం. ఒక మాట చెప్పి దాన్ని ముగిచ్చేస్తా. ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం రోజున దేవుడు ఏం చెప్పాడంటే, భూమి ఉంది, పంట పండించుకోండి, అంతేగాని ఉత్తినే మీకు డబ్బులు నేను ఇవ్వను, ఉత్తినే ఫలాలు మీకు ఇవ్వను, ఉత్తినే ఆశీర్వాదాలు మీకు ఇవ్వను, ఆ సంవత్సరం భూమి ఇస్తాను, సేద్యం చేసుకోండి. ఈరోజు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు నన్ను అడగండి, ఇస్తాను. ఏదైనా, ఎలాంటిదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మీరు నన్ను అడగండి, ఇస్తాను. ఇప్పటికీ కూడా నువ్వు అనారోగ్యంతో ఉన్నావంటే తప్పు నీదే అవుతుంది. ఇప్పటికీ నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే తప్పు నీదే అవుతుంది. ఎప్పటికీ నువ్వు ఇంకా బానిస బ్రతుకులను సాతాన కబంధ హస్తాలు ఉన్నావంటే తప్పు ఎవరిది అవుతుందంటే అడగమన్నారు. ఈ మధ్యాహ్నకాల సంబంధం అడుగుదాం. దేవా, హిత సంవత్సరపు ఫలితాలు, ఆ సునాద సంవత్సరపు ఫలాలు నా జీవితంలోను, నా కుటుంబంలోను, నా గ్రామంలోను, నా సంఘంలోను ఫలింపచేసే భాగ్యాన్ని, పొందుకునే భాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. సునాద సంవత్సరపు ఫలాలన్నిటినీ మనందరము పొందుకుందుము గాక.